కుత్బుల్లాపూర్ కాన్స్టిట్యున్సీలోని గాజుల రామారం ఏదైతే ప్రభుత్వ సర్వే నెంబర్ 307లో సంబంధించి హైడ్రా కూల్చివేతలు అయితే మొన్న చేసింది. దానికి సంబంధించి దాంట్లో 12 ఎకరాలు నాది అని చెప్పేసి షేర్లింగంపల్లి ఎమ్మెల్యే అరకపూడి గాంధీ హైడ్రా మీద కూడా కొన్ని కంప్లైంట్ చేయడం జరిగింది. కేవలం హైడ్రా దూకుడుగా వ్యవహరిస్తుంది, ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండా హైడ్రా నా సొంత భూమిలో ఎంటర్ అయిందని ఇప్పటికే కామెంట్ చేసిన అరకపూడి గాంధీ మనతో ఉన్నారు. అసలు ఏంటి ఆ విషయం అనేది తెలుసుకుందాం. సరే, ఏంటి హైడ్రా మీద కూడా కంప్లైంట్ చేస్తున్నారు, ఏంటి అది మీ భూమి అని మీరు అంటున్నారు, హైడ్రా మేము కబ్జా చేసిన ల్యాండ్ అని చెప్పేసి, కబ్జా కోర్ల ల్యాండ్ మాత్రమే మేము ఎన్క్రోచ్మెంట్కు గురైన ల్యాండ్ మాత్రమే మేము చేసామని చెప్పి వాళ్ళు అంటున్నారు. హైడ్రాని ముఖ్యమంత్రి గారు నాలాలు, చెరువులు, ప్రభుత్వ భూములు కాపాడాలని మంచి ఉద్దేశంతో పెట్టారు, తప్పలేదు. ఒక 1991 రిజిస్టర్డ్ మోటేషన్ పొజిషన్లో ఉన్నటువంటి ల్యాండ్ని అన్ని పేపర్లు ఉన్నటువంటి ల్యాండ్ని హైడ్రా వాళ్ళు అక్కడ ఆక్యుపేషన్ చేసిన వాళ్ళు ఎవరెవరు ఏంటనేది పేపర్లు తీసుకున్నారు. అదేవిధంగా మాకున్న పేపర్లన్నీ కూడా మేము చూపించాం. అప్పుడు ఎటువంటి ప్రాబ్లం లేదని చెప్పారు. అర్ధంతరంగా ఆదివారం రోజున వచ్చి రేకులు కూలగొట్టడం అనేది తొందరపాటు చర్య అని చెప్పి ఖచ్చితంగా నేను అనుకుంటాను. ఎందుకంటే కమ్యూనికేషన్ గ్యాప్ అవ్వచ్చు. ఎక్కడ 307 ఏది కూలగొట్టాలి, అది సుమారుగా 450 ఎకరాలు సుమారుగా ల్యాండ్, ఎక్కడ కూలగొట్టాలనేది క్లారిటీ లేకుండా నా మీదకు వచ్చారు అనేది నేను అనుకుంటున్నా. నాది 1991 నుంచి పొజిషన్లో ఉన్నటువంటి ల్యాండ్, అప్ టు డేట్ క్లారిటీ రికార్డ్స్, ఎంఆర్ఓ, ఆర్డీఓ, కలెక్టర్, సిసిఎల్ఏ అన్నీ రికార్డులు ఉన్నాయి. 91 ఒరిజినల్ ల్యాండ్ ఓనర్ ఎవరైతే ఉన్నారో వారు ఒకరికి అమ్మారు. తర్వాత నేను 2006లో 11 ఎకరాల ల్యాండ్, 11 ఎకరాల్లో 6 ఎకరాలు మాత్రమే, 4 ఒకసారి 2 ఒకసారి 6 ఎకరాలు మాత్రమే మేము కొనుక్కున్నాం. మిగిలినంతా కూడా ఇతరులు, నా ఫ్రెండ్స్, మిత్రులు అందరూ కూడా కొనుక్కున్నారు. అప్పటి నుంచి ఎటువంటి ప్రాబ్లము కూడా రాలా. నేను 6లో కొన్నా, 8లో కేసు పడింది. 8లో హైకోర్టులో ఎస్ఎఫ్సి వాళ్ళు మా దానిలోకి వస్తే కేసు వేయడం జరిగింది. ఇది మాది కాదు, మాకు సంబంధం లేదని చెప్పి ఎస్ఎఫ్సి కోర్టులోనే ఒప్పుకుంది. మా భూమి అని చెప్పి ఆనాటి రెవెన్యూ డిపార్ట్మెంట్ కూడా కోర్టులో ఒప్పుకుంది. 2006, 2007లో ఇది రిటర్నబుల్ ల్యాండ్లో ఈ 11 ఎకరాలు ఉందని చెప్పి ఆ రోజున కలెక్టర్ గారు, డిప్యూటీ కలెక్టర్ గారు మోటేషన్ చేసి ఇవ్వటం, పాస్బుక్లు ఇవ్వటం, పహానీలు ఎంట్రీ చేయటం, 91 పైసల పట్టీలో కూడా ఉన్నటువంటి ల్యాండ్, 123 ఎకరాలు మిగులు భూమి, మిగులు భూమిలో 11 ఎకరాలు అనేది క్లారిటీగా కింద నుంచి సీసీఎల్ వరకు కూడా క్లారిటీగా కన్ఫర్మ్ చేశారు. ఎలక్షన్లలో రాజకీయాల్లోకి వచ్చినాక ఎటువంటి గజము నేను కొనలే. 2006లో కొన్నా. 91 డాక్యుమెంట్, రిజిస్టర్డ్ డాక్యుమెంట్, ప్రతిదీ కూడా, ఏది కూడా నోటరీలు, వ్యాలిడేషన్లు కాదు, అన్నీ క్లారిటీగా ఉన్నాయి. ఆ రోజు కోర్టు ఇచ్చింది, ఎటువంటి వివాదం లేదు అప్పటి నుంచి. మరి తర్వాత ఎటువంటి ఇబ్బందులు లేవు, మా సైట్లో మేము పని చేసుకుంటున్నాం. అందరూ లేఅవుట్లు చేసుకుని అమ్ముకున్నారు. నేను ఒక వ్యాపారవేత్తను కాబట్టి హోల్డ్ చేసుకున్నా. ఒక గజం కబ్జా చేయలే, ₹1 కరప్షన్ చేయలే. ఇది నా నిజాయితీ. ఇప్పటికి కూడా నిలబడి ఉన్నా. అసత్య ఆరోపణలు చేస్తూ ఉన్నారు. రికార్డులన్నీ క్లారిటీగా ఉన్నాయి. 91 నుంచి ఇవాళ వరకు పంచాయతీ ట్యాక్స్ నుంచి, మున్సిపల్ ట్యాక్స్ నుంచి, జిహెచ్ఎంసీ ట్యాక్స్ నుంచి అప్ టు డేట్ 35 సంవత్సరాల నాడు స్లాబ్ వేసినటువంటి ఇల్లు కూలగొట్టడం అనేది తప్పు అని చెప్పి నేను చెప్పాను. ఏ కాగితం కావాల్సిన ఒక నోటీస్ ఇచ్చి అడుగుంటే 2006లో మీరు రిజిస్ట్రేషన్ చేయించుకున్నారంటున్నారు. దాదాపు 20 ఏళ్ళు కావస్తుంది. అప్పుడు లేని ఇబ్బంది ఇప్పుడు ఎందుకు వస్తుంది? ఇప్పుడు అరకపూడి గాంధీ టార్గెట్గా
బీఆర్ఎస్ కూడా ఒకవైపు హైడ్రా కంప్లైంట్ చేస్తుంది, మరోవైపు హైకోర్టులో పిటిషన్ వేసింది. కేవలం 12 ఎకరాలే కాదు, దాన్ని ఆనుకొని ఒక 30 ఎకరాలు కూడా 1000 కోట్లకు సంబంధించిన భూమి కేవలం కాంగ్రెస్ పార్టీలో దీనికోసమే చేరారు. దానికి సంబంధించి రేవంత్ రెడ్డి కూడా అరకపూడి గాంధీకి అన్కండిషనల్గా సపోర్ట్ చేస్తున్నారని చెప్పేసి బీఆర్ఎస్ వాళ్ళు ఆరోపిస్తున్నారు. మా పార్టీలో కొంతమందికి నన్ను చూస్తే జెల్సీ. ఈ పార్టీ అంటే బీఆర్ఎస్ఆ కాంగ్రెస్? బీఆర్ఎస్ పార్టీలో కొంతమందికి జెల్సీ, నన్ను చూసి ఏడవటం, ఓర్చుకోలేకపోవటం. నేను నీతిగా నిజాయితీగా ఉన్నా. వాళ్ళు డబ్బాల దగ్గర నుంచి, పెంట్ హౌస్ల దగ్గర నుంచి, బిల్డింగుల దగ్గర నుంచి ప్రభుత్వ భూములు ఆక్యుపై చేసినటువంటి మనుషులు. అటువంటి మనుషులకి నాలుగుకి విలువ ఏముంటుంది? అటువంటి వాళ్ళతో పోటీ పట్టుకుంటే జెల్సీ తప్పించి ఇంకేం లేదు. ఏ కాగితం కావాలంటే ఆ కాగితం ఇస్తా, అతనే అసెంబ్లీలో వచ్చి ఇది పొరపాటున పడింది అని చెప్పి నాతో చెప్పి వెళ్ళేటువంటి మనిషి. నేను ఏ మాట కూడా తప్పు మాట్లాడను, ఏ గుడికైనా వస్తా. ఆరోపణ చేయాల్సిన అవసరం లేదు. నా మీద ఆరోపణ చేశారు. అయినా నేను నీ కాన్స్టిట్యున్సీ విషయాలు ఎప్పుడూ చెప్పలే. నీ కాన్స్టిట్యున్సీ ప్రజలు వచ్చి నా దగ్గర గోడు పెడుతున్నారు, నా దగ్గర గోడు పెడుతున్నారు. అయినా పక్క కాన్స్టిట్యున్సీలోకి నేను రాను, నాకు సంబంధం లేదు. ఒక ప్రోటోకాల్, ఒక పద్ధతి ఉంటుందని చెప్పి ఎప్పుడు కూడా చెప్తా ఉండేవాడు. వెళ్ళి మీ ఎమ్మెల్యేకి చెప్పుకోండి, ఏదన్నా ఇనాగ్రేషన్కి రమ్మంటే కూడా మీ ఎమ్మెల్యేకి చెప్పండి అని చెప్పి గౌరవం ఇచ్చి చెప్పిన వాడిని నేను. అటువంటి వాడు ఇవాళ రాత్రి వాడు నా మీద హైడ్రా కంప్లైంట్ చేయటం అంటే ఏమనుకోవాలా? దొంగ అని ఆరోపణ చేస్తున్నట్టు. వాడు ఎక్కడ కరప్షన్ చేయలే, కబ్జా చేయలే, ప్రభుత్వ భూములు చేయలేదని ఏ గుళ్ళోకి వస్తాడో రమ్మనండి, నేను వస్తా, నేను రెడీగా ఉన్నా. వాడు ఒక దొంగ చేసిన ఆరోపణల్ని మీడియా, కొన్ని పత్రికలు, ఒక నమస్తే తెలంగాణ పత్రిక ఉంది, గతంలో రాస్తే నేను డెమరేజ్ సూట్ వేసా, నోటీస్ పంపా, రిప్లై తీసుకున్నా, డెమరేజ్ సూట్ వేసా. అలాగే ఇంకా కొన్నిటి మీద వేయటానికి కూడా ఇప్పుడు సిద్ధంగా ఉన్నా. ఎక్కడ వెనకడుగు వేయను, ఎక్కడ తప్పు చేయలే. 11 ఎకరాలు మాత్రమే నాది, మిగిలింది ఏది నాది కాదు. మిగిలిన దాంట్లో సంబంధం లేదు. ఎవరు కబ్జా చేశారో, ఎవరు ప్లాట్లు అమ్మారో ఎంక్వైరీ చేయండి, దోషుల్ని శిక్షించండి. నాది లోపం ఉన్నా కూడా హ్యాండ్ ఓవర్ చేసుకోమని ధైర్యంగా నేను న్యాయస్థానాన్ని ఆశ్రయించా. న్యాయస్థానం తీర్పుకి కట్టుబడి ఉంటా. నేను ఎంతోమంది ఎన్నో ఆరోపణలు చేస్తారు. మనకెందుకు లేనంటే బురదల్లే కార్యక్రమాలు చేస్తున్నారు. ఏ పత్రిక కానీ, ఏ ఛానల్ కానీ, ఏ యూట్యూబ్ కానీ ఎదటి వాళ్ళు ఎలాంటి వాళ్ళు అని చెప్పి మీ మీద ఆరోపణ చేస్తున్నారు. దీనిలో వాస్తవం ఎంతవరకు ఉన్నదని చెప్పి ఒక వాయిస్ తీసుకుని ఉంటే బాగుండేది అనేది నా అభిప్రాయం. మీరేమో నా దగ్గర స్పష్టమైన డాక్యుమెంట్స్ ఉన్నాయని చెప్పేసి మీరు చెప్తున్నారు. మీరు కేవలం నకిలీ పట్టాలు క్రియేట్ చేసి ల్యాండ్ దాని మీద రిజిస్ట్రేషన్ చేసుకున్నారని చెప్పేసి మాధవరం కృష్ణారావు కానీ ఎమ్మెల్సీ దాసోశ్రావణ్ హైడ్రా కంప్లైంట్ చేశారు. కేవలం అంటే మీరు ముఖ్యమంత్రిని కలిసిన తర్వాత, కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయిన తర్వాత మిమ్మల్ని ఏమైనా టార్గెట్ చేస్తున్నారని వచ్చా? మీరు గతంలోనే బీఆర్ఎస్లో ఉన్నారు, బీఆర్ఎస్లో ఎమ్మెల్యేగా గెలిచారు. అప్పులు లేని ఈగో ఇప్పుడు మీ మీద ఎందుకు వస్తుంది? మరి వాళ్ళకి జలస్ ఇక అది మీరే అర్థం చేసుకోవచ్చు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక నేనేం కొనలా, బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చినా కూడా నేనేం కొనలే. నేను 2006లో కొన్నా. వాళ్ళ జెల్సీ ఏంటో మీకు అర్థమవుతుంది కదా, వాళ్ళ ఏడుపు ఏంటో మీకు అర్థమవుతుంది కదా. ఆ ఏడుపులు, జెల్సీలు వాళ్ళ విజ్ఞతకి వదిలేద్దాం. న్యాయస్థానంలో ఉన్నది కాబట్టి నేను తక్కువ మాట్లాడుతున్నాను, లేకపోతే వాళ్ళ మీద ఉతికి ఆరేసేవాడిని. నేను నోరు తెరిస్తే కొంతమంది హైదరాబాద్ వదిలిపెట్టి పారిపోవాలి. అటువంటివి ఉన్నాయి. కానీ నేను ఎక్కడ వివాదాల్లోకి ఎప్పుడు పోలే, వివాదాల్లోకి ఎప్పుడు కూడా పోలే, ఏ కబ్జాల్లో కూడా పోలే. నా కాన్స్టిట్యున్సీలో కూడా బిల్డింగ్ దగ్గర వసూలు చేసుకున్నారు వాళ్ళు. లైవ్ ఇమ్మంటే ఇప్పిస్తా నేను మీకు. ఆయన బినామీలు. దానికి కేటీఆర్ గారు అన్నిటికి కాకపోవచ్చు కొన్నిటికి వత్తాసు పలికాడు. వత్తాసు పలికినప్పుడు విభేదించా, ఆర్గ్యుమెంట్ చేశా. అన్న చూసి ఉన్నాడు పోనీ అని చెప్పాడు. ఆ రోజుల్లో ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఆయన ఏం మాట్లాడతాడో ఏం చేస్తాడో ఆయనకే తెలియదు.
ఆయన డబ్బు సంపాదించుకోవడానికి రాజకీయాల్లోకి వచ్చాడు, కానీ ప్రజలకు సేవ చేయడానికి రాలే ఆయన. ఎందుకు మీరు పక్క కాన్స్టిట్యున్సీ ఒకటే పార్టీలో ఎమ్మెల్యేగా గెలిచారు, దాదాపు టీడీపీలో కూడా పనిచేశారు. మాధవరంకు గాంధీకి ఎక్కడ తేడా, అంటే ఎక్కడ తేడా వచ్చింది అసలు? మరి ఎందుకు మిమ్మల్ని టార్గెటెడ్గా ఎందుకు పనిచేస్తున్నారు మాధవరం? వెనకాల ఎవరున్నారు అనేది తొందరలో తేలుతుంది, ఎవరి నిజాయితీ ఏంటనేది అతి తొందరలో తేలుతుంది. డాక్యుమెంట్లు ఫోర్జరీ అనే ఇందాక ఏదో ఒక మాట అన్నారు. న్యాయస్థానం చూడదా? రెవెన్యూ వ్యవస్థ లేదా? హైడ్రా వ్యవస్థ లేదా? ఇంతమంది అధికారులు కూడా ఫోర్జరీ జరుగుతాయా? మా దగ్గర కాపీ ఉంటే ఆఫీసులో కాపీ ఉంటుంది కదా, ఇవన్నీ కూడా వెరిఫికేషన్ జరుగుతూ ఉన్నాయి కదా, విజిలెన్స్ ఎంక్వైరీ కూడా జరుగుతూ ఉంది కదా, రిపోర్ట్లు రానివ్వండి. ఒకవేళ నకిలీది అని కనుక ఏదైనా అయితే శిక్షకు కూడా వెనకాడకూడదనేది నేను ప్రభుత్వాన్ని కానీ న్యాయస్థానం కానీ డిమాండ్ చేస్తున్నాను. కలిసారి హైడ్రా మీరు ఏమంటున్నారంటే, హైడ్రా పొరపాటున మా ల్యాండ్లో మా ఆస్తులు ధ్వంసం చేసిందని మీరు అంటున్నారు. మరి హైడ్రా రంగనాథన్ ఏమన్నా కలిసే ప్రయత్నం చేశారా, ఫోన్ చేసే ప్రయత్నం చేశారా? నేను ప్రయత్నం చేశా, వారు దొరకలే. అయినా కూడా డాక్యుమెంట్లు అన్నీ కూడా వారికి సబ్మిట్ చేశా. సమయం ఇస్తే మొత్తం వెళ్ళి పూర్తిగా డాక్యుమెంట్లు అన్నీ కూడా సబ్మిట్ చేసి వస్తా. దాని మీద వాళ్ళ నిర్ణయాన్ని కట్టుబడి ఉంటాం మేము. దేనికి వెనకాడే ప్రసక్తి లేదు. న్యాయమే తప్పించి దీనిలో అంటే 91 డాక్యుమెంట్లు పుట్టించగలుగుతారా? 2006 డాక్యుమెంట్లు పుట్టించగలుగుతారా? నా ఆస్తులు, నా కుటుంబ ఆస్తులు 2009, 2014, 18, 24లో ఎలక్షన్ కమిషన్కి డిక్లేర్ చేశాను నేను. నీలాగా మిడిమిడి జ్ఞానంగా ఆస్తులు పెంచుకుంటారా? అలా నా ఆస్తులు తరుక్కుంటూ వచ్చినాయి. ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్లు చూసుకో. ప్రభుత్వానికి అఫిడవిట్గా కేంద్ర ప్రభుత్వం ఇంచుమించుగా ఎన్నికల కమిషన్ అంటే ఎన్నికల కమిషన్కి సబ్మిట్ చేసిన అఫిడవిటీలు చూసుకో. నీ బయోడేటా ఏంటి, నా బయోడేటా ఏంటి చూపించు. నీ ఆస్తులు ఏ రకంగా పెరిగినాయి, నా ఆస్తులు ఏ రకంగా తగ్గినాయి అనేది కూడా తెలుస్తుంది. వాస్తవాలు త్వరలో బయటపడతాయి. నేను ఇప్పుడే కొన్ని విషయాల్లో ఛాలెంజ్ చేశా. నువ్వేంటి, నీ బతికేంటి, నీ కబ్జాలేంటి, నీ కరప్షన్ ఏంటంటే సోమవారం రోజు ఒకటి నీ పేరు మీద 200 ఎకరాల కబ్జా చూపిస్తూ ఉన్నారు నీ కాన్స్టిట్యున్సీ ప్రజలు వచ్చి. రోజుకొక పేపర్ సబ్మిట్ చేస్తూ ఉన్నారు నా దగ్గర. అవన్నీ కూడా తీసుకొని మీడియా సమావేశం బట్టి ప్రభుత్వ ఆస్తులు ఏమన్నాయో వాటిని అన్నింటి పరిరక్షించే కార్యక్రమం నేను కూడా చేయబోతున్నా. ఇప్పటి వరకు కూడా నన్ను నమ్ముకున్న ప్రజలు నా కాన్స్టిట్యున్సీ అభివృద్ధే అని చెప్పి ఎప్పుడు పక్కన చూడలే. నేను పక్కన ఎప్పుడు కూడా చూడలే. ఇప్పుడు ఇది కూడా చూస్తా. పిఎస్సి చైర్మన్గా నాకు ప్రభుత్వం బాధ్యతలు అప్పచెప్పింది కాబట్టి వీటి మీద కూడా కాన్సన్ట్రేషన్ పెట్టి ప్రభుత్వ ఆస్తులు కాపాడే కార్యక్రమం కూడా నేను చేస్తాను. మాధవరం ఎక్కడెక్కడ కబ్జాలు చేశాడో దాన్ని అన్ని త్వరలో బయట పెడతా అంటారు. దానికి సంబంధించిన సోమవారం నుంచే ఒక్కొక్కటి బయట పెడతా, ఆధారాలతో సహా, డాక్యుమెంట్తో సహా, ఏ కంపెనీల్లో బినామీ, ఏ కంపెనీల్లో ఎక్కడెక్కడ నువ్వు ఫైరవీల్ చేసావు, ఎక్కడెక్కడ కరప్షన్ చేసావు అనేది కూడా నేను క్లారిటీకి ఇస్తా. నా కాన్స్టిట్యున్సీలో కూడా ఇస్తా. మేము అటువంటి వాటి జోలికి పోము, మాకు అవసరం లేదనే ఉద్దేశంతో ప్రజలకి స్వేచ్ఛ ఇచ్చాం. ఆనాటి ముఖ్యమంత్రి గారు కూడా చెప్పాడు, ఇల్లు కట్టుకుంటే ఏమయ్యా అల్లుడు కూతురు వస్తారు, ఒక రూమ్ వేసుకుంటే ఏమవుతుందా అని చెప్పాను. మేము వదిలేసాం. వీళ్ళు అదనంగా వేసుకున్న ప్రతిదానికి డబ్బులు వసూలు చేసుకున్నటువంటి రకాలు చుట్టుపక్కల బినామీలు పెట్టుకొని ఎంతమందితో కావాలంటే అంతమంది ఐ వీక్నెస్ ఇస్తా. నా మీద ఎవరని చెప్తే అపోజిషన్ పార్టీ జెల్సీ మీద చెప్పాలి చెప్పి కరప్షన్ ఆరోపణలు నా మీద చేయలేరు. ఏదైనా ఉంటే ఆధారాలతో వస్తే ఆ రోజే సేమ్ డే రిజైన్. అంత ఛాలెంజింగ్గా ఉంటా తప్పించి ఇటువంటి అవకతవకల పనులు చేయను అని చెప్పి కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తాను. కేవలం దీన్ని ఈ ల్యాండ్కి సంబంధించి సంపాదించుకోవడానికి అక్రమంగా హైరైస్ అపార్ట్మెంట్స్ కూడా నిర్వహించడానికి కట్టడానికి అరికపూడి గాంధీ కాంగ్రెస్ పార్టీలో చేరారని చెప్పేసి దానికి సంబంధించి రేవంత్ రెడ్డి సపోర్ట్ కూడా మీకు ఉంది అని చెప్పేసి వాళ్ళు అంటున్నారు. నేను బిఫోర్ 90 ఇప్పుడున్న బిల్డర్లో చాలా బిల్డర్ల కన్నా సీనియర్ నేను రాజకీయాల్లోకి వచ్చిన కాడి నుంచి కన్స్ట్రక్షన్ మానేశా. నా స్థలాలు ఏమైనా ఉంటే డెవలప్మెంట్కి ఇచ్చుకున్నా.
తప్పించి నేనేం కన్స్ట్రక్షన్ చేయట్లే. గాంధీ హైట్స్ కంపెనీ అంట. ఏదైనా నేను డెవలప్మెంట్కి ఇస్తున్నా తప్పించి నేను ఎక్కడ చేయలే, ఎక్కడ కూడా చేయలే. 12 ఏళ్ళలో నేను వ్యాపారస్తుడిని. నేను రాజకీయాల్లోకి వచ్చినాక సుమారుగా ఈ 13-14 ఏళ్లలో 4 సార్లు నా ఫ్యాక్టరీకి వెళ్ళా. ఆ రోజు రూపాయి నా టర్న్ ఓవర్, ఇవాళ 10 పైసలు నా టర్న్ ఓవర్. నేను లేని లోటు. నన్ను నమ్ముకున్న కార్మికులు ఉన్నారు, వాళ్ళ కోసం ఇండస్ట్రీ రన్ చేస్తున్నాను. 2 పడవల మీద కాళ్ళు వేయకూడదు. ఏషియాలో పెద్ద కాన్స్టిట్యున్సీ శ్రీలింగంపల్లి కాన్స్టిట్యున్సీ. 7,80,000 ఉన్న ఓటర్లు 3 సార్లు నన్ను గెలిపించారు. 2 రాష్ట్రాల్లో ఎక్కడా లేని విధంగా స్టార్టింగ్ 80,000 మెజార్టీ ఇచ్చారు. తర్వాత ఎప్పుడు కూడా 50,000 సుమారుగా మెజార్టీ ఇచ్చుకుంటూ వస్తూ ఉన్నారు. అటువంటి ప్రజల్ని వంచే కార్యక్రమాలు, నా కార్యకర్తలకి నష్టం జరిగే కార్యక్రమాలు, అలాగే నన్ను నమ్ముకున్న వాళ్ళు వాళ్ళని కూడా అవమానించే కార్యక్రమాలు నేను ఎప్పుడు కూడా చేయను. నీతిగా ఉండండి, నిజాయితీగా ఉండండి, కష్టపడండి, సంపాదించుకోండి అని చెప్తా తప్పించి బిల్డింగుల దగ్గరికి వెళ్ళి వసూలు చేసుకోండి, దొంగతనం చేయండి, పేదవాడి పొట్టగొట్టండి అని నేను ఎప్పుడు కూడా చెప్పలే. మంచిది కాదని కూడా హెచ్చరించిన సందర్భాలు కూడా చాలా ఉన్నాయి. నీతిగా ఉన్నా, నిజాయితీగా ఉన్నా, ఉన్నంతకాలం నీతిగా పాలన సాగిస్తా. ఖచ్చితంగా గాజుల రామానికి సంబంధించి 12 ఎకరాలు నాదే, దానికి సంబంధించి 11 ఎకరాలు నావే. 2006లో నాకు రిజిస్ట్రేషన్ చేసుకున్నాను. దానికి సంబంధించిన పూర్తి లీగల్ డాక్యుమెంట్స్ అని నేను కోర్టులో సబ్మిట్ చేశాను. అదేవిధంగా హైడ్రాకి కూడా సబ్మిట్ చేశాను. కేవలం మాధవరం కృష్ణారావు తన భూమికి సంబంధించిన కబ్జాలు బయటపడతాయని చెప్పేసి కేవలం జలసీతోనే నా మీద బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఆరోపణలు చేస్తున్నారు. ఖచ్చితంగా వాళ్ళందరికీ సమాధానం చెప్పే రోజు ఖచ్చితంగా వస్తుందని చెప్పేసి పరిస్థితి. మరోపక్కన ఉప ఎన్నికలకు సంబంధించి స్పీకర్ గారి అలాంటి నిర్ణయం తీసుకుంటే దానికి కూడా సిద్ధమే అని చెప్పేసి, దేనికైనా సిద్ధమే అని చెప్పేసి ఎవరికి భయపడేది లేదు. ఇప్పటికీ నేను బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నాను. కేవలం కేసీఆర్ పక్కన ఉన్న కొంతమంది చేయబట్టే నేను పార్టీకి దూరంగా ఉంటున్నాను, కానీ ఇప్పటికీ నేను బీఆర్ఎస్ పార్టీలో ఉన్నానని చెప్పేసి చెప్తున్న పరిస్థితి. మరోపక్కన స్పీకర్ నిర్ణయం తర్వాత, అంటే స్పీకర్ విదేశాలకు వెళ్ళొచ్చిన తర్వాత నా విచారణ ఉంది కాబట్టి, మరోపక్కన గాజుల రామారం ఇష్యూకి సంబంధించి కూడా కోర్టులో ఉంది కాబట్టి దాని మీద నేను ఎక్కువ స్పందించడానికి లేదు. సో సోమవారం నుంచి బీఆర్ఎస్ పార్టీల ఎమ్మెల్యేలకు సంబంధించి చిట్టా మొత్తం ఒక్కొక్కటిగా నేను బయటపెడతాను. అనవసరంగా నన్ను గెలికారు, నేను ఎప్పుడు ఎవరి జోలికి వెళ్ళను, బట్ నా జోలికి కావాలని వస్తున్నారు. సో ఇప్పటి నుంచి అరికపూడి గాంధీ విశ్వరూపం ఏంటో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు త్వరలో చూస్తారని చెప్పేసి గాంధీ చెప్తున్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ సతీష్తో సురేష్, తొలి వెలుగు కోసం. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.